రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న గాదే సాయి కృష్ణ అదృశ్యం కేసు నిజంగానే పోలీసులే చంపేశారు అని చెప్పి అంబటి రాంబాబు గారు సీన్ టు సీన్ వివరిస్తున్నారు. కానీ ఆయన పొరపాటున వేరే వ్యక్తి ఫోటో అనేది అంటే ఆయనకి తెలియచేశారా కావాలని రెచ్చగొట్టడానికి చేశారా తెలియని విషయం, కానీ వేరే వ్యక్తి ఫోటో ఆ సాయి కృష్ణ అనే అతని చేతిలో చనిపోయిన వ్యక్తి ఫోటో షేర్ చేయడం జరిగింది. అసలు ఎలా చూడాలంటారు? వీటన్నిటిలో పోలీసుల పాత్ర ఎంతవరకు ఉందని భావిస్తున్నారు మీరు? దానికి ఎవరేం చెప్తారు? ఈయన అందరికి చూసి వచ్చాను అంటున్నాడు కదా, ఏమో చెంబే తీసుకొని పోయి లండన్ పోయి చూసి వచ్చాడేమో నాకైతే తెలియట్లా. మరి పోలీస్ స్టేషన్లో ఆపొచ్చుగా, నువ్వు వెళ్ళి చూసి వచ్చినాడు అయితే. నువ్వు మాజీ మంత్రివే కదా, పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసుకెళ్ళి కూర్చొని అడగొచ్చు కదా ఎక్కడ పోయాడు ఏంది కథ అనేది. అంటే నాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది అంటున్నాడు ఆయన. ఇదంతా వేరే వాళ్ళ ద్వారా తెలిసింది, లేకపోతే నేను చూశానన్న దానికి తేడా లేదా అంటే సీన్ టు సీన్ చెప్తున్నారు ఆయన. ఇలా జరిగింది, చనిపోయిన తర్వాత 2 రోజులు అక్కడ పెట్టారు, తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారు, తర్వాత బాత్రూమ్కి తీసుకెళ్లారు, అక్కడ నుంచి శ్మశానానికి 2 కానిస్టేబుల్ మధ్యలో పెట్టి తీసుకెళ్లారని మొత్తం వివరంగా చెప్తున్నారు. మరి ఆయన ఎలా చూడాలంటారు? చూసి వచ్చాడు కదా, మరి చూడకపోతే ఇవన్నీ వీడియో తీసుకురావచ్చు కదా. ఏ ఒకటి ఉంటాయిగా ఆడ సీసీ కెమెరాలో పాడో వీడియో ఏదో ఒకటి ఉంటాయిగా, హాస్పిటల్లో లేకుండా ఉండవుగా. ఆ శ్మశానంలో కూడా ఈ మధ్య సీసీ కెమెరాలు పెట్టాలని పరిస్థితి వస్తుందేమో, మరి పెడతాం ఏమైంది. సీసీ కెమెరాలు మీరు అందరు పగల కొట్టారు కదా, ఎక్కడ పడితే అక్కడ ఒక్క సీసీ కెమెరా లేకుండా చేశారు. ఎందుకంటే మీ అరాచకాలు ఎక్కడ బయటపడతాయి అనే ఉద్దేశంతో మళ్ళీ మొత్తం దాన్ని మొదలెత్తుకొని ఇప్పుడు కొన్ని వేల సీసీ కెమెరాలు అది ఆ ఏరియాల్లో పెట్టడం జరిగింది. కొన్ని దొమ్మిలు జరిగే ఏరియాల్లోనో లేకపోతే కొన్ని లైట్ సిగ్నల్ దగ్గరనో ఇక్కడ పెట్టాను, మానిటరింగ్ జరుగుతుంది. ఇప్పుడు మీకేం వల్ల కావట్లా ఈ సీసీ కెమెరా ఎప్పుడు పగలకూడదామని ఆలోచన మీది. చూసినట్టు చెబుతున్నావు కదా అంబటి రాంబాబు. ఏంటంటే నువ్వు నోరు కొద్దిగా అదుపులో పెట్టుకోవాలి. మొన్నేమన్నా ఎప్పుడో తగలేశారా, నిన్ను ఎప్పుడు తగలబెడతారని జనం ఎదురు చూస్తున్నారు, కానీ మేము ఆపుతున్నాం. అర్థమైందా? గుర్తు చేసుకో, అది ఒకసారి గుర్తు పెట్టుకో. తగలబెట్టడం అనేది పెద్ద సమస్య కాదు. ఏం చేశారని తగలబెడతారా? చంద్రబాబు నాయుడు గారి దిష్టి బొమ్మను తగలబెట్టాను, ఎప్పుడో తగలేసాం అని చెప్పేసి పోలీసుల మీద ఊగుతున్నావు కదా. ఇప్పుడు నాన్ బెయిలబుల్ కేసు పెడతారు, అప్పుడు ఏం చేస్తావు నువ్వు? నువ్వేమీ పీకలేవు. మొన్న యోగాసనాలు వేసారు, అట్ట యోగాసనాలు వేయించారు, ఇట్ట యోగాసనాలు వేయించారు అని చెప్పావు కదా. ఆ యోగాసనాలన్నీ నీకు మళ్ళీ ఇది కావాలి. మళ్ళీ ఈ శ్యామల వచ్చింది మళ్ళీ అంటుంది 13వ రోజు 14వ రోజు వాళ్ళకి ఆ పిల్ల తప్పిపోయి దొరకట్లేదని. ఎంతమంది 500 మంది స్టాఫ్ తిరుగుతున్నారు ఆ పిల్ల కోసం. ఏమన్నా క్లూ దొరికితే తీసుకొస్తారు కదా, తీసుకురాకుండా ఎవరు ఉండరు కదా. మీకులాగా ఎదురుగా నిర్దాక్షిణ్యంగా బాపట్ల పిల్లగాడి పేరేంటి, అమర్నాథ్ గౌడ్ని నిర్దాక్షిణ్యంగా. అప్పుడేమన్నా నీ నోరేమైపోయింది? నోరు లేకలేదు నీకు. పట్టపగలు పెట్రోల్ పోసి తగలబెట్టి ఇంకంతకంటే మీరు చేసిన పని అంతకంటే అరాచకం ఇక్కడ ఏడా జరగట్లా. ఇక్కడ ముఖ్యంగా ఈ సాయి కృష్ణ అదృశ్యం కేసు పోలీసులే చంపేశారని ఒక పక్కన, ఇంకో వైపును చూస్తేనేమో అతను మిస్సింగ్ అని చెప్పి ఇంకో పక్కన. ఎలా చూడాలంటారు? ఇది మిస్సింగ్ అంటారా, లేదంటే పోలీసులు చంపేశారంటారా? వైసీపీ నాయకులు చెప్పినట్టే. అసలు ఇప్పుడు వైసీపీ నాయకులు 100 చెప్తారండి. మిస్సింగ్ కేసు కింద నమోదైంది, హాస్పిటల్ తీసుకొచ్చి పారిపోయాడేమో. అది ఎవరికి తెలుసు? తెలియదు కదా. ఈ మనాడికి 23 ఏళ్ళలో 23 కేసులు ఉన్నాయి. వయసు 23, 25 సుమారుగా 23 కేసులు అండి. అందరూ చిన్న వయసు కుర్రాడు ఆవేశంలో 2-3 తప్పులు చేసి ఉంటాడు అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఇళ్లలో చేసి ఉంటే బాగుండేది. నువ్వు ఊరుకుంటావా? నువ్వు అసలు మనిషికి అల్లంది కాదు, అసలు ఎక్కడున్నాడో కూడా తెలిసేది కాదు. మీ డ్రైవర్నే చంపుకున్నాడు నువ్వు. ఎక్కడ బయటపడతాయో నీ లూప్ హోల్స్ అన్ని. బాబాయ్ని చంపినప్పుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఆడ బిటెక్ రవిచా చంపించాడు, అది ఇది కోటరీ చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి పేపర్లో పుట్టేసావు. దాని మీద ఇంతవరకు క్లారిటీ లేదు. ఏం మాట్లాడతావో తెలియదు. కాసేపు హార్ట్ అటాక్ అంట, కాసేపు గొడ్లపోటు అంట. అందుకనే కదా గొడ్ల పార్టీ అంది. లేకపోతే ఇక్కడి నుంచి రాక్షస పార్టీ అని పేరు మార్చాలి. గొడ్ల పార్టీ కూడా వేస్ట్. ఈడేదో పరశురాముడి చేతిలో గొడ్డలు అంటున్నాడు. పరశురాముడి చేతిలో గొడ్డలు తల్లిని చంపిన గొడ్డలే కదా, అందుకే కదా పారిపోయింది. సార్ అది వేరే టాపిక్ అండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఏంటంటే ఏదో కుర్రాడు ఆవేశంలో 2-3 తప్పులు చేసినంత మాత్రాన్ని ఇలా చేస్తారా మీరు అంటున్నాడు కదా. మరి దీంట్లో సెక్యూరిటీగా పెట్టుకోవచ్చు కదా. ఇక చిన్న తప్పులు చేసే వాళ్ళందరినీ తీసుకొచ్చి మీ ప్యాలెస్ చుట్టూ పెట్టుకోవచ్చు కదా జీతాలు ఇచ్చి. ఎందుకని పెట్టుకోవట్లేదు చెప్పమ్మా? మరి మీ ఇంటి దగ్గర నువ్వు కాపలా కింద పెట్టుకోవచ్చు కదా చిన్న తప్పులు చేసే వాళ్ళందరినీ తీసుకొచ్చి. అసలు ఆయన మీద ఇప్పటికే 23 కేసులు ఉన్నాయి. అవన్నీ చిన్న తప్పులా? ఆ చిన్న తప్పులు అది మీ ఇంటికాడ కాపలా పెట్టుకోవచ్చుగా, ఎందుకు పెట్టుకోవాలా చెప్పు నాయన? ఒక మాట చెప్పాలా. అది అయినా
ఆడు పారిపోయాడో బతికున్నాడో లేదో తెలియదు, మర్డర్ చేశాడని చెప్పేసి తోసేయటమే ఎవడి మీద పడితే వాళ్ళ మీదకి. ఇంకా అది మీ పరిస్థితి. మీరు ఎలా ఇది చేస్తున్నారు అనేది నాకేది అర్థం కావట్లా. ఏంది ఇప్పుడు ఏదో ఒకటి రెచ్చగొట్టాలా రాష్ట్రానికి, రాష్ట్రంలో ఏదో ఒక అలజడి రేపించాలి అని ఆలోచిస్తున్నావు. అలజడి రేగదమ్మా, అలజడి రేగదైతే నేను ఎప్పుడో లోపల వేసేవాడు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ప్రతి దానికి కాపులను అడ్డం పెట్టడం, ఒక కులం కార్డు వాడటం ఈ మధ్యకాలంలో వైసీపీ నాయకులు ఎక్కువ చేస్తున్నారు. ఎందువల్ల అంటారు? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి అనుకోవచ్చు అంటారా, లేదంటే గనక వాళ్ళ రాజకీయ ఎత్తుగళ్ళ అంటే కులాల గొడవలు లేపడానికి అనుకోవాలంటారా? ఈ మొట్టమొదటి నుంచి ఫ్యాక్షనిజంలో పుట్టినాడు కదా. ఇప్పుడు రౌడీ షీటర్లకి, వీళ్ళకి అండగొండం, గంజాయి బ్యాచ్కి, డ్రగ్స్ బ్యాచ్కి అది అలవాటు. ఆ అలవాటు ప్రకారమే ఈ పనులు చేస్తున్నాడు. ఈయన చెప్పండి వాళ్ళు చేస్తారా? కింద వాళ్ళు చేయరు కదా. ఇక నుంచి దాన్ని గొడ్డల పార్టీ అని కూడా వేస్తూ రాక్షస పార్టీ, ఇది విధ్వంస పార్టీ అని చెప్పి పేరు మార్చేద్దాం. గొడ్డల పార్టీ అంటే బాధపడుతున్నారు వీళ్ళు. మరి అది విషయం ఏంటంటే వాళ్ళ కాపు కులాన్ని అడ్డం పెట్టుకొని, లేదంటే ఎస్సీ ఎస్టీని అడ్డం పెట్టుకొని రావటమే. కానీ ఇందులో రెడ్లు ఏమన్నా మాట్లాడుతున్నా? హర్పిక్ రెడ్డి గారు తప్పితే హర్పిక్ రెడ్డి తప్పితే ఇంకేమన్నా మాట్లాడుతున్నారు? రెడ్లో ఎవరు మాట్లాడట్లా. ఆయన ఒక్కడనే ముందు టార్గెట్ చేశాడు. ఎందుకు టార్గెట్ చేశాడో తెలియదు. ఆయన కూడా ఇక్కడ ఉన్నాడు, హైదరాబాద్లో ఉంటాడు. హైదరాబాద్లో ఉండి ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడుతాడు. ఏం మాట్లాడాలా? ఇలాంటి మీ కోటరీ అంటే అదే కదా. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అప్పుడప్పుడు వస్తాడు మెరుపు తీగలాగా, రామ మెరుపు తీగ అన్నట్టుగా వచ్చి ఏదో ఒకటి సెట్టేరేసి వెళ్తాడు. దాని నిండా మళ్ళీ ట్రోల్ చేయటానికి తప్ప మేము బతుకున్నాము, మా పార్టీ ఉంది అనే ఉనికి కోసం చేయటం తప్ప ఏం లేదు అక్కడ. ఆయన వచ్చి కూడా పీకేది కూడా ఏం లేదు. ఏంటంటాడు ఈ మధ్య నేను నా ఫోటో పెట్టుకునే విధంగా ఆయన నా అరకు పార్లమెంట్ సభ్యులతో మాట్లాడుతూ 2029లో నన్ను గెలిపించండి, ప్రతి పథకం మన కార్యకర్తతోనే మొదలు పెడతాను, నేను చనిపోతే మీ ఇంట్లో ఫోటో పెట్టుకునే విధంగా నా పరిపాలన ఉంటుంది ఈసారి అనేది ఆయన చెప్పిన మాట. అది నేను చనిపోతే కదా, ముందే చచ్చిపోబ్బా, అందరు పెట్టుకుంటారు. ఆ మాట అంటే ఏంటంటే మీరు అసలు చంద్రబాబు నాయుడు నెట్ అన్నావా? ఏ నోటితో అన్నా నువ్వు? అది నూరేనా డ్రైనేజీయా? నువ్వురా డ్రైనేజీయా? చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అన్నావు ఆ మాట? మరి నీ ఫోటో పెట్టాలంటే అందరిలో మీ నాన్న ఫోటో ఉంది, ఇందిరాగాంధీ ఫోటో ఉంది, రాజీవ్ గాంధీ ఫోటో ఉంది, అందరు ఫోటోలు ఉన్నాయి కదా. నీకు పెట్టాలంటే ముందు పోవాలి కదా, నువ్వు పోతేనే కదా నీ ఫోటోలు పెట్టి, అంతే కదా. లేకపోతే జవహర్లాల్ నెహ్రూ ఫోటో ఉంది, గులాబీ పువ్వు పెట్టుకొని, అందరిలో ఉండే. సుభాష్ చంద్రబోస్ ఫోటో ఉంది, లేదంటేనేమో లాల్ బహదూర్ శాస్త్రి ఫోటో ఉంది. ఇంతమంది ఫోటోలు ఉండే. వాళ్ళు సరసన జారాలనుకుంటున్నాయి అంటే నువ్వు అంత గొప్ప పనులు ఏం చేయలేదు నాన్న, నీ ఫోటో పెట్టుకొని. అంత గొప్ప పనులు చేస్తాను 2029లో నన్ను నమ్మండి అంటున్నాడు కదా. ఇప్పుడు 2019 నుంచి 24 దాకా నువ్వు చేసిన పెద్ద పెద్ద గొప్ప పనులు నేను ఒకసారి చెప్పాలా? ఒకసారి రివైండ్ చేసుకో. సిపిఎస్ నేను రాంగా వారం రోజుల్లో రద్దు చేస్తాను గుర్తుందా? 1వ తారీఖు జీతాలు వేసేస్తానన్నా, వేసావా? లేదు. పోలవరాన్ని పరుగులు పెట్టిస్తానన్నా, పడకేపించావా లేదా? ఇట్లాంటివి చాలా ఉండి చెప్పుకుంటా పోతే 100 ఉండే. ఒకటి కాదు, ఆర్టీసీని గవర్నమెంట్లో వెళ్ళడం చేస్తానో చేసావు. ఇంతవరకు వాళ్ళ జీతాలు వస్తున్నాయి తప్ప అలవెన్సులు మొత్తం దొబ్బిని. ఒక కొత్త బస్సు కొనలా. రాష్ట్రానికి చేసిన మేలేంటో చెప్పాలా? రోడ్లన్నీ ధ్వంసం చేసావు. నువ్వు చేయింది ఏంటి? విధ్వంసకాల పాలన కాబట్టే నీకు 151 నుంచి 11 సీట్లు పడగొట్టారు. అయినా ఇంకా నీకు పొగరు తగ్గలా, మాట్లాడే పద్ధతి మారలా. నువ్వు ఎప్పుడు నేను వస్తాను రఫా అంటాను, నరికేస్తాను, మా కార్యకర్తలకే ఇచ్చుకుంటాను, లేదా ఈ కార్యకర్తలు ఉంటే కదా ఇచ్చుకోవడానికి, ఉండాలి కదా. అప్పుడు దాకా పెట్టుకో. నువ్వు వద్దండి ఎవరు అంటే మీ కార్యకర్తలు అంటే గంజాయి బ్యాచ్, లేదంటే మర్డర్ కేసులు ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ మీ కార్యకర్తలా? అది కూడా చెప్పు. పరామర్శకి వెళ్తున్నావు కదా, నువ్వు పరామర్శకి వెళ్తున్నావు కదా. పరామర్శకి వెళ్ళడం తప్ప అంటున్నారండి. నువ్వు ఎవడన్నా గాంధీవాదో, లేకపోతే ధర్నా చేసో, లేకపోతే బహిరంగంగా వచ్చి ఏదైనా ధర్నా చేసి ఇంకోటి చేసి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళా బాధ లేదు. లేదంటే తొక్కిసలాట జరిగింది, పరామర్శకి వెళ్ళా తప్పు లేదు. ఒక ఇండివిజువల్ నేర చరిత్ర కలిగిన వ్యక్తి దగ్గరికి నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఏ విధంగా వెళ్తావు? అవును, మేము సపోర్ట్ చేస్తున్నాం అండి. వాళ్ళు అంతే రాష్ట్రం మొత్తాన్ని సర్వనాశనం చేసి రౌడీ షీటర్లు అందరికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? రౌడీ షీటర్లుగా ఎందుకు చూడాలి వాళ్ళని? వాళ్ళు సామాన్య ప్రజలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు కాబట్టి వాళ్ళకి సపోర్ట్కి వెళ్తారు. అందరిలో లేరా బడుగు బలహీన వర్గాల వాళ్ళు? ఇంతమంది ఎవరో చాలా మంది చనిపోయారు కదా, మరి వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? కొంతమంది అది కూడా వల్లభనేని వంశీని చూడటానికి పోయావు, లేదంటే మాచర్ల మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన చూడటానికి వెళ్ళావు. మిగిలిన వాళ్ళని చూడటానికి ఎందుకు పోలా? జోగి రమేష్ని చూడటానికి ఎందుకు పోలా?
లేకపోతే పేరేంది ఆ ఎంపీ ఆయన చుట్టానికి ఎందుకని పోవాలా? ఇంకా చాలా మంది వెళ్ళారు కదా నీ లిక్కర్ కేసులో, వాళ్ళ దగ్గరికి కూడా ఎందుకు పోవాలా నువ్వు పరామర్శించడానికి? నీ మిథున్ రెడ్డి అని బ్యాచ్ ఉంది కదా వీళ్ళందరి దగ్గర, ఎందుకని పోవట్లేదు వాళ్ళ దగ్గరికి? అంటే వాళ్ళు మంచోళ్ళు కాదనే కదా నీ ఉద్దేశం? వీడు పెద్ద మంచోడు, దేశాన్ని ఉద్ధరించడానికి పుట్టినాళ్ళు వీళ్ళు, దేశానికి సేవ చేయడానికి పుట్టినాళ్ళు. రౌడీ షీటర్ కాక ఏమన్నా మాజీ సైనికుడా? కాదుగా. పోనీ మాజీ సైనికుడి దగ్గరికి వెళ్ళాలంటే అదొక లెక్క. దేశానికి సేవ చేస్తా ప్రాణాలు వదిలేడు అనుకోవచ్చు. ఇది దేశాన్ని నాశనం చేస్తా ఎటు పోయాడో తెలియదు, ఇంతవరకు ఉన్నాడో లేడో కూడా తెలియదు. లేదంటే మీరే చంపేసి మీరే ఈ డ్రామా క్రియేట్ చేస్తున్నారన్న సంగతి మాకైతే అర్థం కావట్లా. మరి ఇట్లా ఉంటాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వ్యవహారం. ఏం చెబుదాం వాళ్ళకి? మరి ఫోటోలు పెడతారు, పెట్టించుకొని వాళ్ళ పాస్తులు వేసుకుంటున్నారు కదా, ఇంటి ముందు వేసుకొని మనం నేర్పించావు కదా, నా కావాలి జగన్ రావాలి జగన్ అని వేపించుకున్నావు కదా. Thank you.